ఉత్తరాఖండ్లో వరుస హెలికాప్టర్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. 40 రోజుల్లోనే 5 హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి. ఇవాళ ఉదయం 5:20 కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 7 మృతి చెందారు. ఇవాళ ఉదయం 5:20 సమయంలో గౌరీకుండ్ త్రిజుగి నారాయణ మధ్య చాపర్ కూలిపోయింది. ఇందులో చిన్నారి సహా 7 మృతి చెందారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ కు చెందిన 6 మంది యాత్రికులతో హెలికాప్టర్ గుప్త కాశీ నుంచి కేదార్నాథ్ కు బయలుదేరింది. అందులో సాంకేతిక సమస్యలు తలెత్తడం, వాతావరణ అనుకూలంగా లేకపోవడంతో బయలుదేరిన 10 నిమిషాల్లోనే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మే 2న కేదార్నాథ్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇది 5వ ప్రమాదంగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. అయితే కేదార్నాథ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటికే 5 హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి. రకరకాల కారణాలు చెప్తున్నారు. అసలు ఏంటి, ప్రధానంగా ఏ కారణాలతో ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? ఎస్ ప్రియా, వాస్తవానికి అంటే కేదార్నాథ్ అంటేనే మొత్తం కూడా కొండలు లోయలు ఉన్నటువంటి ప్రాంతం. అంతేకాదు ఇక్కడ ప్రకృతి సైతం ఎప్పుడు తీవ్రంగా ఎండ ఉంటుందో తెలియదు, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు, ఎప్పుడు మబ్బులు వస్తాయో కూడా తెలియదు. ఎందుకంటే ఇక హిమాలయాలకు ముందున్నటువంటిదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక హిమాలయాలు ప్రారంభమవుతాయి. సో అందుకోసమే ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు ఈ కేదార్నాథ్ యాత్ర ఎప్పుడైతే ప్రారంభమవుతుందో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది యాత్రికులు ఇక్కడికి ప్లాన్ చేసుకుంటారు. ఎన్నో రోజుల పాటు ఇక్కడికి రావడం. కొందరైతే ఏదైతే గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు పాదయాత్రగా వెళ్తారు. దానికి సంబంధించి మొత్తం ట్రెక్కింగ్ గా ఉంటుంది, ఎంతో ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని చెప్పి చాలా మంది ఫీల్ అవుతారు. అయితే కొందరు మాత్రం త్వరితగతిన ఈ టూర్ను పూర్తి చేసుకున్నటువంటి ఆలోచనతో గౌరీకుండ్కు చేరుకొని అక్కడ నుంచి హెలికాప్టర్ సర్వీసుల ద్వారా కేదార్నాథ్కు చేరుకుంటారు. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు నార్త్ లో కేదార్నాథ్ యాత్రనే కాదు, చార్ధామ్ యాత్ర అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భారీగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ మే 2న ప్రారంభమైనటువంటి ఈ యాత్రలో ఇప్పటి వరకు 5 హెలికాప్టర్ల ప్రమాదం జరిగాయి. అంటే ఓవరాల్ గా చూస్తుంటే దాదాపు అంటే ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి హెలికాప్టర్లో కూడా దాదాపు ఎక్కువ మంది చనిపోయినటువంటి పరిస్థితే కనిపించింది. ఈ రోజు కూడా గౌరీకుండ్ నుంచి ప్రారంభమైనటువంటి హెలికాప్టర్ వితిన్ ద కొన్ని నిమిషాల్లోనే ఆ హెలికాప్టర్ నేల కూలినటువంటి పరిస్థితి కనిపించింది. అందులో పైలట్ తో సహా ఒక చిన్నారి కూడా ఉన్నారు. మిగతా 5 మంది అంటే మొత్తం 7 దుర్మరణం పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఇంతకీ ఈ వరుస హెలికాప్టర్ల ప్రమాదాలకు కారణాలు ఏంటి అనే దానిపైన ఇప్పటికే డీజీసీఏ స్పందించింది. ఈ ప్రమాదాలపైన ఫోకస్ కూడా పెట్టారు. ఏఏఐబి అంటే ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఇప్పటికే ఈ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద దర్యాప్తు కూడా చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగింది. అంటే యాత్రికుల సంఖ్య ఏ విధంగానైతే కేదార్నాథ్కు పెరుగుతుందో దాంతో వాళ్ళని ఆ కొండపైకి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ సర్వీసులను కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోనే ఈ ప్రమాదాలు ఏమైనా జరుగుతున్నాయా, రెగ్యులర్ తనిఖీలు ఏవైతే ఉంటాయో అంటే హెలికాప్టర్లను రెగ్యులర్ గా రన్ చేయడమే కాదు, వాటిని ఎలా ఉన్నాయి పరిస్థితులు, అందులో ఉన్నటువంటి ఇంజిన్ కెపాసిటీస్ కావచ్చు, ఆ తర్వాత ఇతర టెక్నికల్ ఇష్యూస్ ను కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కొంత ఆ విషయంలో కూడా లోపాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యాత్రికులు కూడా గుర్తించారు. సో దానిపైనే ప్రస్తుతం అటు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా సీరియస్ అయ్యారు. వెంటనే వీటన్నిటిని కూడా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఇక మరోపక్క డీజీసీఏ మాత్రం ఈ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రతి 5 నిమిషాలకు ఒకటి అక్కడ నుంచి హెలికాప్టర్ సర్వీసులు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా వాటన్నిటిని తనిఖీలు చేయాలి. ఆ తర్వాత సేఫ్టీగా ఉంది వాతావరణం అనుకుంటేనే ఆ హెలికాప్టర్ను సర్వీస్ కంటిన్యూ చేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి హెలికాప్టర్లో వెళ్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఏదైతే గౌరీకుండ్ నుంచి స్టార్ట్ అవుతారో అక్కడ వెదర్ అంతా కూడా నార్మల్ గా ఉంటుంది. ఎప్పుడైతే హైట్కి వెళ్తారో ఒక్కసారిగా అక్కడ వెదర్ పూర్తిగా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఒకవైపు మేఘాలు కావచ్చు, మరోవైపు ఒక్కసారిగా వచ్చేటటువంటి ఆ వర్షం ప్రభావం కావచ్చు. సో ఈ నేపథ్యంలోనే వాతావరణ పరిస్థితులు
అనుకూలంగా ఉంటేనే ఆ హెలికాప్టర్ సర్వీసులను కంటిన్యూ చేయాలి, లేదంటే వాటిని స్టాప్ చేయాలనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి వరుసగా అంటే మే 2 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ఈ 5 ప్రమాదాల్లో పూర్తిగా ఒకవైపు ఏఐబి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పైన ఇటువంటి ఘటనలు జరగకుండా మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చెప్తూనే ఒకవైపు ఉన్నత స్థాయి కమిటీని కూడా పుష్కర్ సింగ్ ధామీ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.